వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు ఆలు ఇంకా బఠానీతో ఒక ముద్ద కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని మనం రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, అలాగే దోశలోకి మసాలాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం ఆలూని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక మీడియం సైజ్ ఆలూస్‌ని ఒక 4 తీసుకొని బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్నవి మీకు చూపిస్తున్నాను. ఆలు రెడీ చేసుకున్న తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్‌లో ఒక ఇంచు అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. 5 వెల్లుల్లిపాయలు, ఒక 3-4 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని కచ్చా బచ్చాగా ఇలాగ పేస్ట్ రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకొని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలని ఒక రెండిటిని తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఆనియన్స్‌ని కుక్ చేసుకుంటే ఈ కర్రీకి బాగోదు. కొంచెం మెత్తబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఆ అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చిలో ఉండే పచ్చంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు దాకా ఫ్రెష్ బఠానీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు ఈ బఠానీస్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 3, 4 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. 3, 4 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి బఠానీ అనేది కాస్త మెత్తబడిపోతుంది. కర్రీ ఫినిష్ అయ్యే లోపల బఠానీ కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న ఆలు వేసుకోవాలి. నేను ఆలుని బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు. సో, కావాల్సినంత సాల్ట్ ఇందాకే వేశాను. మీరు కనుక ఇన్ కేస్ ఆలు బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే, ఈ టైంలో టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఆలుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-7 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా పేస్ట్‌లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఆలూకి పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇష్టమైన వాళ్ళు ఈ టైంలో చిటికెడు గరం మసాలా, అలాగే కొత్తిమీర చల్లుకోవచ్చు. వేసుకోకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. టేస్ట్ అయితే ఈ కర్రీది చాలా చాలా బావుంటుందండి. ఈ సీజన్‌లో మనకి ఫ్రెష్ బఠానీ చాలా ఎక్కువ దొరుకుతుంది. సో, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకెలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.